తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన స్వామివారి యొక్క దర్శన టికెట్లో భాగంగా సీనియర్ సిటిజన్లు, అదేవిధంగా మెడికల్ కేసెస్ ఉన్నవారికి, అదేవిధంగా దివ్యాంగులకి వీళ్ళ ముగ్గురు కూడా స్వామివారి యొక్క దర్శన టికెట్లు ఏ విధంగా బుక్ చేసుకోవాలి, కూడా తోడుగా ఎవరిని తీసుకువెళ్ళాలి, డాక్యుమెంట్స్ అన్నది ఏం అవసరం అవుతాయి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. మొట్టమొదటిసారిగా ఎవరైతే మన భక్తి మార్గం ఛానల్ చూస్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా అసలు విషయానికి వస్తే, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన స్వామివారి యొక్క దర్శన టికెట్లో భాగంగా సీనియర్ షెడ్యూల్ను, అంటే వృద్ధులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి 65 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా స్వామివారి యొక్క దర్శన టికెట్లని ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. మనకి 3 నెలల ముందుగానే ఈ అప్డేటు టీటీడీ దేవస్థానం వారు అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే ఉదాహరణకి మనకి రేపు డిసెంబర్ నెలకి, ఈ నెలలో సెప్టెంబర్ నెలలో ఇంచుమించుగా 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకైతే స్వామివారి యొక్క సీనియర్ సిటిజన్కి సంబంధించిన కోటా కానీ, దివ్యాంగులకు సంబంధించిన కోటా కానీ, అదేవిధంగా మెడికల్ కేసెస్ ఉన్నవారికి, అంటే దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కానీ స్వామివారి యొక్క దర్శన టికెట్లు ఆన్లైన్లోనే మాత్రమే రిలీజ్ చేయడం జరుగుతుందండి. చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు, ఆఫ్లైన్లో కూడా తిరుమల కొండపైన ఈ సీనియర్ సిటిజన్కి సంబంధించిన కోటాలో స్వామివారి యొక్క దర్శన టికెట్లు ఇస్తున్నారంట కదా అని అడుగుతున్నారండి. మనకి ఆఫ్లైన్లో తిరుమల కొండపైన ఎక్కడ కూడా స్వామివారి యొక్క దర్శన టికెట్లు అంత ఇవ్వడం లేదండి. మీరు ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకుని శ్రీవారి యొక్క దర్శనానికి మాత్రమే వెళ్ళాలి. ఇది ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే, మనకి టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevastanam.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ స్వామివారి యొక్క దర్శన టికెట్లు అయితే బుక్ చేసుకోవాలండి. మీరు లాగిన్ అయిన తర్వాత మనకి దేవస్థానానికి సంబంధించిన ఈ స్వామివారి యొక్క దర్శన టికెట్లు బుక్ చేసుకోవడానికి ఒక క్యాలెండర్ అయితే ఓపెన్ అవుతుందండి. అది కూడా ఏ నెలకి స్వామివారి యొక్క దర్శన టికెట్లు అందుబాటులో ఉన్నాయి అనేది మనకి గ్రీన్ కలర్లో డేట్లు అయితే హైలైట్ అవుతాయి. అదేవిధంగా మనకి లెఫ్ట్ సైడ్ టాప్లోని మనకి ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయండి. అంటే సీనియర్ సిటిజన్కి సంబంధించి స్వామివారి యొక్క దర్శన టికెట్టా, లేదా ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్ సంబంధించి స్వామివారి యొక్క దర్శన టికెట్టా, మెడికల్ కేసులకు సంబంధించి స్వామివారి యొక్క దర్శన టికెట్ బుక్ చేసుకోవాలన్నది అక్కడ ఓపెన్ అవుతుంది. ముగ్గురికి సంబంధించిన మనకి ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయండి. మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఆ కేటగిరీ అన్నది అక్కడ చూజ్ చేసుకోండి. సీనియర్ సిటిజన్లు అంటే మీ వయసు 65 సంవత్సరాలు దాటి ఉండాలండి. మీకు కూడా మీకు జీవిత భాగస్వామిని కూడా తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది. వారికి కూడా 50 సంవత్సరాలు దాటి ఉండాలి. సీనియర్ సిటిజన్కి సంబంధించిన స్వామివారి యొక్క దర్శన టికెట్ బుక్ చేసుకున్నప్పుడు చాలామంది శ్రీవారి భక్తులు ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నారండి. నేను మా మనవన్ని తీసుకువెళ్ళొచ్చా, నా మనవరాలను తీసుకువెళ్ళొచ్చా, లేదా మా ఫ్రెండ్ని తీసుకెళ్ళొచ్చా, లేదా మా కొడుకుని తీసుకెళ్ళొచ్చా అని ఇలా చాలామంది శ్రీవారి భక్తులు అయితే అడుగుతున్నారండి. మనకి ఆప్షన్ ఉన్నది జీవిత భాగస్వామి మాత్రమే ఇవ్వడం జరిగింది. అంటే భార్య భర్తను కానీ, భర్త భార్యను కానీ మాత్రమే స్వామివారి యొక్క దర్శనానికి తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. చాలామంది తెలియక వాళ్ళ మనవడిని కానీ మనవరాలను కానీ కూడా తోడైతే తీసుకువెళ్తున్నారండి. తీసుకువెళ్ళిన తర్వాత స్వామివారి యొక్క దర్శనానికి వెళ్తున్నప్పుడు లైన్లో చెక్ చేస్తారు కాబట్టి అక్కడ చెక్ చేసి కూడా వచ్చినటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అయితే ఆపడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే సీనియర్ సిటిజన్స్ సంబంధించిన కోటాలో స్వామివారి యొక్క దర్శన టికెట్ బుక్ చేసుకున్నారో మీరు చాలా జాగ్రత్తగా బుక్ చేసుకోండి. ఐడి ప్రూఫ్ మీకు ఆధార్ కార్డ్ అయితే సరిపోతుంది. అదేవిధంగా మీ ఫోటోని కూడా అప్లోడ్ చేసి మీరు ఈ స్వామివారి యొక్క దర్శన టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా మెడికల్ కేసెస్ అంటే మనకి దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా ఈ స్వామివారి యొక్క స్పెషల్ దర్శన టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అంటే చాలామంది క్యాన్సర్ తోటి కానీ, హార్ట్ సర్జరీ కానీ, లివర్ సర్జరీ కానీ, అదేవిధంగా ఈ మొక్కల మార్పిడి కానీ ఇటువంటి ఆపరేషన్ చేయించుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కూడా స్వామివారి యొక్క దర్శనం అయితే కల్పించడం జరిగింది. మీరు కూడా మీకు మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీరు ఈ స్వామివారి యొక్క దర్శనానికి అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు కూడా మీకు జీవిత భాగస్వామిని కూడా తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు కూడా మీకు మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీరు కూడా ఈ స్వామివారి యొక్క దర్శనానికి అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు, అంటే ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో, అంటే దివ్యాంగులు ఎవరైతే ఉంటారో
వీళ్ళైతే పెళ్ళైనోళ్ళైతే భార్యను గానీ, భర్తను గానీ తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. ఒకవేళ పెళ్లి కాకపోతే వీళ్ళు శ్రీవారిక ఈ కోటాలో స్వామివారిక దర్శన టికెట్ అన్నది ఏ విధంగా బుక్ చేసుకోవాలని అడుగుతున్నారండి. మీరు మీ యొక్క తల్లి గానీ, మీ యొక్క తండ్రి గానీ, లేదా అన్నయ్య గానీ, తమ్ముడు గానీ వీళ్ళ యొక్క డీటెయిల్స్ కూడా ఎంటర్ చేసి మీరు శ్రీవారిక దర్శనానికైతే వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. పెద్దగా అబ్జెక్షన్ అయితే పెట్టరు. ఎందుకంటే పెళ్ళైనోళ్ళైతే భార్య గానీ, భర్త గానీ ఉంటారు కాబట్టి వాళ్ళకి కలిసి స్వామివారి యొక్క దర్శనానికైతే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. లేని వాళ్ళు మీ ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే మీరు వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసి మీరు శ్రీవారి యొక్క దర్శనానికైతే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా 12 సంవత్సరాల లోపున్న మీ పిల్లల్ని కూడా ఈ స్వామివారి యొక్క దర్శనానికి కూడా తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. మీరు ఈ స్వామివారి యొక్క దర్శన టికెట్ బుక్ చేసుకున్న తర్వాత తిరుమల కొండపైన ఎక్కడ రిపోర్ట్ చేయాలి అనేటువంటి విషయానికి వస్తే మనకి తిరుమల కొండపైన మీరు సాధారణంగా శబ్దం ఎంట్రీ పాయింట్ ఉంటుంది కదండీ! దాని పక్కనే మనకి ఒక ఐరన్ బ్రిడ్జ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అక్కడ మనకి వృద్ధులకు సంబంధించిన బట్టి మనకి ఒక హాల్ అయితే ఉంటుందండి. అంటే వృద్ధులు గాని, అదేవిధంగా వికలాంగులకు సంబంధించిన బట్టి ఒక హాల్ మొత్తం అందరూ గూడా ఈ యొక్క కోటాలో ఎవరైతే స్వామివారి యొక్క దర్శన టికెట్ బుక్ చేసుకుంటారో వీళ్ళకి సంబంధించిన బట్టి హాల్ అయితే అక్కడ ఉంటుంది. మీరక్కడ 1 గంటకైతే రిపోర్ట్ చేయాలండి. అంటే 1 గంట నుండి మనకి మధ్యాహ్నం 2 గంటల లోపు ఎవరైతే రిపోర్ట్ చేస్తారో వీళ్ళకి మాత్రమే స్వామివారి యొక్క దర్శనం అయితే ఉంటుంది. మీరు రిపోర్ట్ చేసినప్పుడు మీకు ఒరిజినల్ ఆధార్ కార్డ్ గానీ, మీరు ఇచ్చినటువంటి ఐడీ ప్రూఫ్ ఏదైతే ఉందో ఐడీ ప్రూఫ్‌ని కూడా ఖచ్చితంగా తీసుకువెళ్ళాలి. అంటే సీనియర్ సిటిజన్ అయితే మీకు ఆధార్ కార్డు, మెడికల్ కేసెస్ ఉన్నవారైతే మీకు మెడికల్ సర్టిఫికేటు, అదేవిధంగా దివ్యాంగులు ఎవరైతే ఉంటారో మీకు సంబంధించిన మెడికల్ సర్టిఫికేట్‌ని కూడా ఒరిజినల్ కాపీ తీసుకువెళ్ళి చూపించాలండి. దాని తర్వాత మీకు కూడా తీసుకున్నటువంటి లగేజ్ ఏదైతే ఉంటుందో అంటే మొబైల్ ఫోన్‌లు గానీ, వాచ్‌లు గానీ, అదేవిధంగా హ్యాండ్ బ్యాగులు గానీ ఏవైతే ఉంటాయో మీరు భద్రపరుచుకోవడానికి మనకి ఈ కౌంటర్ దగ్గర అయితే అందుబాటులో ఉంటుంది. కాకపోతే ఒక విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీకు దర్శనం అన్నది మీరు 1 గంటకి రిపోర్ట్ చేస్తే మీకు దర్శనం అన్నది మధ్యాహ్నం 3 గంటలకైతే ఇవ్వడం జరుగుతుందండి. 3 గంటల తర్వాత దర్శనం పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత సాయంత్రం 4 లోపు మీరు ఎక్కడైతే లగేజ్‌ని ఇచ్చారో అంటే మీకు ఒక వృద్ధులకు సంబంధించిన బట్టి అంటే సీనియర్ సిటిజన్‌కి సంబంధించిన బట్టి ఒక హాల్ ఉంటుంది కదా! హాల్ దగ్గరికొచ్చి మీరైతే లగేజ్‌నైతే తీసుకోవాలి. మీరు ఇచ్చినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదనుకుంటే దాన్ని క్లోజ్ చేసి తర్వాత రోజు మధ్యాహ్నం 1 గంటకి అయితే ఓపెన్ చేయడం జరుగుతుందండి. అప్పటి వరకు కూడా మీ లగేజ్ అక్కడే ఉండిపోతుంది కాబట్టి మీరు స్వామివారి యొక్క దర్శనం కంప్లీట్ అయిన వెంటనే మీరు అక్కడికి వచ్చి మీ యొక్క లగేజ్‌ని అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలామంది శ్రీవారి భక్తులు ఏం చేస్తారంటే స్వామివారి యొక్క దర్శనం అయిన తర్వాత లడ్డు కౌంటర్ దగ్గరికి వెళ్ళి లడ్డూ తీసుకొని లేదా అక్కడ ఏమన్నా ఉంటే అవన్నీ చూసుకుంటూ తీరుబడిగా రావడం జరుగుతుంటుంది. వీళ్ళు తీరుబడిగా వచ్చేటువంటి సమయానికి 4 దాటితే మనకి ఆ కౌంటర్ అయితే క్లోజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇచ్చినటువంటి లగేజ్ అయితే అక్కడే ఉండిపోతుంది. తర్వాత రోజు మీరు 1 గంటకొచ్చి ఆ లగేజ్‌ని అయితే మీరు కలెక్ట్ చేసుకోవాలి కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఇన్ టైమ్‌లో స్వామివారి యొక్క దర్శనం కంప్లీట్ చేసుకొని లగేజ్ తీసుకొని అప్పుడు లడ్డూ కౌంటర్ దగ్గరికి వెళ్ళి లడ్డూని తీసుకొని తిరుమల కొండపైన ఏమైనా చూడాలనుకుంటే అవి చూడడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా చాలామంది శ్రీవారి భక్తులు కూడా అడుగుతున్నారండి. అకామిడేషన్ కూడా ఏ విధంగా బుక్ చేసుకోవాలని. మీరు కూడా అకామిడేషన్ అన్నది ఈ ఆన్‌లైన్‌లో ఏ విధంగా స్వామివారి యొక్క దర్శన టికెట్ బుక్ చేసుకుంటారో సేమ్ అదే విధంగా మీరు అకామిడేషన్ కూడా మనకి 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకైతే అకామిడేషన్ కూడా రిలీజ్ అవుతుందండి. అది కూడా తిరుపతిలోను, తిరుమల కొండపైన 2 ప్లేస్‌కి సంబంధించిన బట్టి అకామిడేషన్ అయితే రిలీజ్ అవుతుంది. మీకు ఎక్కడ రూమ్ కావాలితే అక్కడ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆన్‌లైన్‌లో మనకి రూ. 100 రూము, రూ. 1000 రూము, 1500 వరకు కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ఒకవేళ ఆన్‌లైన్‌లో రూమ్ గనుక దొరకకపోతే మీరు నేరుగా తిరుమల కొండపైన సీఆర్ఓపి దగ్గరికి వెళ్ళి మీరు ఆఫ్‌లైన్‌లో రూమ్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అక్కడ మీకు ఆధార్ కార్డు, మొబైల్ నంబర్ తోటి సీఆర్ఓపి దగ్గర కింద గ్రౌండ్ ఫ్లోర్‌లో లైన్‌లో నించొని రూమ్ కోసం ముందుగా అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇలాగ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకి ఇంచుమించుగా 3 అవర్స్ పైనే మీరు ఇచ్చినటువంటి మొబైల్ నంబర్‌కి ఎస్ఎంఎస్ అయితే రావడానికి టైం పడుతుందండి. ఎస్ఎంఎస్ అంటే మీరు రూమ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు రూమ్ ఎక్కడ అలాట్ అవుతుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇచ్చినటువంటి మొబైల్ నంబర్‌కి అయితే ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది. ఈ ఎస్ఎంఎస్‌లో కరెక్ట్‌గా చాలా డీటెయిల్డ్‌గా మీకు రూమ్ ఎక్కడ అలాట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీరు అక్కడ సబ్ ఎంక్వైరీ ఆఫీస్‌కి వెళ్ళి మీకు వచ్చినటువంటి రూమ్‌కి తగ్గటువంటి అమౌంట్ అయితే మీరు అక్కడ కట్టవలసి ఉంటుంది. ఉదాహరణకి రూ. 50 రూమ్ వచ్చిందనుకోండి, మీరు ఎగస్ట్రాగా రూ. 550 డిపాజిట్ చేయాలి. ఎందుకంటే అడ్వాన్స్‌గా రూ. 500 అయితే కట్టించుకోవడం జరుగుతుంది. రూమ్ అన్నది మనకి 24 గంటలు ఇవ్వడం జరుగుతుందండి. రూమ్ ఖాళీ చేసిన తర్వాత మిగిలినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అంటే మీరు ఎగస్ట్రాగా కట్టినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో రూ. 50 రూమ్ ఛార్జ్ కట్ చేసుకొని మిగిలినటువంటి రూ. 500
మీరు ఇచ్చినటువంటి అకౌంట్కి అయితే రీఫండ్ అవుతుంది. మీరు అమౌంట్ అన్నది ఆన్లైన్లో మాత్రమే కట్టాలండి. అంటే యూపీఐ ద్వారా గూగుల్ పే కానీ, ఫోన్‌పే కానీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ, అదేవిధంగా క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ద్వారా కూడా మీరు అమౌంట్ అన్నది ఆన్లైన్లో కట్టడానికి అవకాశం ఉంటుంది. మీరు రూమ్ ఖాళీ చేసిన తర్వాత మనకి 2 డేస్ లోపు మీరు ఇచ్చేటువంటి అకౌంట్కి అయితే రీఫండ్ అవుతుంది. ఒకవేళ కాకపోతే మీరు రూమ్ ఖాళీ చేసిన తర్వాత అదే సబ్ ఎంక్వైరీ యాప్ దగ్గర నోటీస్ బోర్డులో మీకు రీఫండ్‌కి సంబంధించి ఈమెయిల్ ఐడీ, టోల్ ఫ్రీ నంబర్ కూడా పెట్టడం జరుగుతుంది. మీరు ఖాళీ చేసిన తర్వాత దానికి ఒక ఫోటో తీసుకొని మీరు వచ్చిన తర్వాత మీకు అమౌంట్ కనుక రీఫండ్ కాకపోతే మీరు కాల్ చేసి అడిగినా లేదా ఈమెయిల్‌కి డీటెయిల్స్ అన్నీ కూడా సెండ్ చేసినా కూడా మీకు అమౌంట్ అన్నది మీకు రీఫండ్ అవుతుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తుడు కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోండి. రూమ్ కూడా దొరకలేదనుకోండి, తిరుమల కొండపైన మనకి ఉచితంగా లాకర్ ఇచ్చేటువంటి ప్లేస్‌లు కూడా అందుబాటులో ఉన్నాయండి. అది కూడా సీఆర్ఓ ఆఫీస్ పక్కన యాత్రి సదన్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు ఉచితంగా లాకర్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీ ఆధార్ కార్డ్ చూపించి మీరు లాకర్ అయితే తీసుకొచ్చండి. అక్కడ మీరు రెడీ అవ్వడానికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కూడా మీకు అందుబాటులో ఉంటాయి. అంటే స్నానం చేయడానికి, విశ్రాంతి తీసుకోవడానికి, ఆడవారికి సెపరేట్‌గా, మగవారికి సెపరేట్‌గా మనకు బాత్రూమ్ సౌకర్యం కూడా ఉంటుంది. కొంచెంసేపు పడుకోవడానికి, మీ యొక్క లగేజ్‌ని కౌంటర్‌లో పెట్టుకోవడానికి కూడా సకల సదుపాయాలు మీకు అక్కడ అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా తరణీలాలు సమర్పించడానికి కూడా క్యాష్ అండ్ కన్సల్ కూడా మీకు యాత్రి సదన్ దగ్గర అందుబాటులో ఉంటుంది. స్వామివారికి అన్నప్రసాదం కూడా యాత్రి సదన్ బయట పెట్టడం జరుగుతుందండి. అదేవిధంగా మనకి తిరుపతి నుండి తిరుమల కొండపైకి వచ్చిన తర్వాత మీరు దిగుతున్నటువంటి బస్ స్టాండ్ బాలాజీ బస్ స్టాండ్ కదా! ఆ బాలాజీ బస్ స్టాండ్‌కి మనకి ఆనుకుని ఉన్న బిల్డింగే శ్రీ పద్మనాభ నిలయం. అక్కడ కూడా ఉచితంగా లాకర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు ఆధార్ కార్డ్‌ని చూపించి మీరు లాకర్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా ఈ సీనియర్ సిటిజన్‌కి సంబంధించినటువంటి కోటాలో గానీ, మెడికల్ కేస్‌కి సంబంధించినటువంటి కోటాలో గానీ, అదేవిధంగా దివ్యాంగులకు సంబంధించినటువంటి కోటాలో గానీ, మీరు రామ్ బగీచా ఆ ఏరియాకి వెళ్ళినప్పుడు మీరు అక్కడ నడడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటే మనకి దేవస్థానం సంబంధించినటువంటి మ్యూజియం ఉంటుంది కదండీ! మీరు అక్కడ ఉన్నట్లయితే ఎలక్ట్రికల్ వెహికల్ అయితే రావడం జరుగుతుంది. ఆ ఎలక్ట్రికల్ వెహికల్ ద్వారా మీరు ఈ కౌంటర్ దగ్గరికైతే అంటే హాల్ ఉంటుంది కదా! మీరు రిపోర్ట్ చేసేటువంటి హాలు మీరు అక్కడికి రావడానికి ఈ బ్యాటరీ వెహికల్స్ మీకు అందుబాటులో ఉంటాయి. దాని ద్వారా కూడా మీరు అక్కడికి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడ కూడా తిరుమల కొండపైన ఆఫ్‌లైన్‌లో స్వామివారి యొక్క దర్శన టికెట్లు అయితే మీకు ఇవ్వడం లేదండి. మీకు దర్శనం అన్నది మధ్యాహ్నం 3 గంటలకైతే ఉంటుంది. మీరు 1 గంట లోపు రిపోర్ట్ చేయాలి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మన భక్తి మార్గం వాట్సాప్ నెంబర్‌కి మెసేజ్ చేయండి. నేను ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఓం నమో వెంకటేశాయ.